కంబాల చెరువు ఆధునీకరణకు 9.18 కోట్లు వెచ్చించారని, దీనిలో 2 కోట్లు మాత్రమే రుడా నిధులని, మిగిలిన నిధులన్నీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ అని. అయితే ఎంపీ భరత్ రామ్ మాత్రం తన సొంత సొమ్ముతో అభివృద్ధి చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని అరుణ్ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ భరత్ రామ్ నగరాభివృద్ధికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 125 కోట్లు విడుదల చేసినట్లు చెబుతున్నారని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని, 9 కోట్లు వెచ్చిస్తే 10 MLD ప్లాంట్లు 3 నిర్మించే అవకాశం ఉందని అన్నారు. గత ఏడాది ILTD జంక్షన్ వద్ద డయేరియాతో 3 చనిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ కుటుంబాలకు ఎటువంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. విశాఖపట్నం, రాజమండ్రి మధ్య కొత్త నగరాన్ని సృష్టిస్తామని, నగరాన్ని అభివృద్ధి చేశామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఆర్థిక, సామాజిక ప్రమాదకర విధానాలను అవలంబిస్తున్న బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని, బీజేపీని దానికి మద్దతు ఇచ్చే టీడీపీ, జనసేన కూటమి నిరంకుశ వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు. తమ పార్టీ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుందని, 19వ తేదీ నుంచి జరగబోయే ప్రజానిధి సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిపిఎం జిల్లా నాయకులు SS మూర్తి పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని, ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం కాలు రాసే పని చేస్తూ ఉంది. 10 ఏళ్ల కాలంగా దేశంలో అధికారంలో ఉండి ప్రజా సంపదని కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచిపెట్టింది. ఇవాళ దళితులపైన, మైనార్టీలపైన తీవ్రమైన దాడులకి RSS, బీజేపీ ప్రేరేపిస్తూ ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని. రైతాంగ సమస్యలు పరిష్కారం కాకపోగా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి రైతులు ఢిల్లీ పోతే ఇవాళ విదేశాల్లో కూడా నిషేధించినటువంటి పెల్లెట్లు, అంటే బుల్లెట్లు మాదిరిగా ఉండే పెల్లెట్లని ఇవాళ రైతాంగం వీపుల మీద ప్రయోగించి రైతుల వీపులు వాచిపోయేలాగా నెడ్డి ఎరగొడతా ఉంది మోడీ ప్రభుత్వం. 2019 నుంచి ఇప్పటిదాకా దేశంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన డబ్బుల్లో 6,500 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి, 1,100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి 350 కోట్లు వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 కోట్లు వచ్చాయి. ఇట్లాగా అన్ని రాజకీయ పార్టీలకి ఎలక్టోరల్ బాండ్ల డబ్బులు వచ్చాయి. భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ గుర్తించిన పార్టీలకే ఈ బాండ్లు ఇస్తారు. అట్లా గుర్తించిన రాజకీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్క నయా పైసా కూడా తీసుకున్న రాజకీయ పార్టీ సిపిఐఎం పార్టీ మాత్రమే. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్లో కూడా స్పష్టంగా ఉన్నది. అందుకనే మేము మా పార్టీ ప్రజా విధానాల కోసం పనిచేస్తుంది, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అట్లాంటి కార్పొరేట్లతో కుమ్మక్కయ్యే రాజకీయ విరాళాలను తీసుకోమని చెప్పి కూడా మా పార్టీ ఒక రాజకీయ వైఖరిని చాలా కాలంగా తీసుకుంటూనే ఉన్నది. కాకినాడ, రాజమండ్రి రెండింటినీ కలిపి ట్విన్ సిటీస్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే రాజమండ్రి, విశాఖపట్నానికి మధ్యలో జగన్ గారితో మాట్లాడాను, ఒక కొత్త నగరాన్ని నిర్మించేస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు మీరు. భరత్ గారేమో పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యేకి వచ్చేసి ఎమ్మెల్యేగా గెలిచాట ఈయన విశాఖపట్నానికి, రాజమండ్రికి మధ్యలో ఇంకో కొత్త నగరాన్ని నిర్మిస్తానంటున్నాడు. కాకినాడని, రాజమండ్రిని కలిపి ట్విన్ సిటీలు చేస్తానంటున్నాడు ఆయన. ఔటర్ రింగ్ రోడ్ అంటున్నాడు, గోదావరి మీద ఇంకో బ్రిడ్జి కట్టేస్తానంటున్నాడు ఆయన. మరి ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాడు విషయం మర్చిపోయాడా? అయితే ఆయనే ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటున్నాడా? అయితే ఆయనే భారతదేశ ప్రధాని అవుతాను అనుకుంటున్నాడా? ఏం హామీలు ఇస్తున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. నేను భరత్ గారిని అడగదలుచుకుంది ఏమంటే, మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఇప్పటికీ మీరు పార్లమెంట్ సభ్యులే. మీ నియోజకవర్గంలో రాజమండ్రి రూరల్ గ్రామాలని అర్బన్లో విలీనం చేశారు. విలీనం చేసిన గ్రామాల సంగతి ఇవాళకి గాల్లో దీపంలాగా ఉంది. ఆ విలీన గ్రామాల్లో రాజమండ్రికి ఆనుకున్న ధవళేశ్వరం గ్రామాల్లో అత్యంత అధ్వాన్నంగా ఉంది పారిశుధ్యం. ఒక్కనాడన్నా ధవళేశ్వరం గ్రామం వెళ్ళి పార్లమెంట్ సభ్యుడిగా మీరు, ఎందుకంటే ధవళేశ్వరం గ్రామం ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అతిపెద్ద మేజర్ పంచాయతీ ధవళేశ్వరం గ్రామం. ఇవాళకి కూడా మేజర్ పంచాయతీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఆ గ్రామం ఒక్కనాడైనా మీరు పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళి అక్కడ పారిశుధ్యాన్ని పరిశీలన చేశారా అని అడుగుతున్నాను. మీరు పార్లమెంట్కి గెలిచిన ఏడాది తర్వాత నుంచి పార్లమెంట్ సభ్యుడిని మర్చిపోయారు. మీరు
మీకు అసెంబ్లీ ఎమ్మెల్యే కావాలని కోరిక కలిగింది. ఆ రోజు నుంచి గీత గీసుకుని కరెక్ట్గా మన రాజమండ్రి సిటీకి రూరల్కి గీత ఉంటుంది. శ్యామలా సెంటర్ యువతలంతా రాజమండ్రి సిటీ ఇన్నిస్పేట దగ్గర నుంచి రూరల్ నియోజకవర్గం మీరు గీత గీస్తున్నారు కరెక్ట్గా. ఈ గీత యువతల పక్కే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే 3 ఏళ్ళ నుంచి గింగిరాలు తిరుగుతూ ఉన్నారు. ఐఎల్టీడీ దగ్గర ఏడాది క్రితం నీళ్లు కలుషితమయ్యి డయేరియా వచ్చి 3 చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళకి కనీసం ఈనాటికి ₹1 కాంపన్సేషన్ ఇప్పించలేకపోయారు మీరు ప్రభుత్వం నుంచి.